జన్మ గురించి విష్ణు పురాణంలో ఉంది. శివుడు ధ్యానం చేస్తూ రుద్రాక్షమాల లెక్కిస్తున్నప్పుడు ఒక రుద్రాక్ష నుండి విష్ణువు జన్మించాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే విష్ణు పురాణం మరియు శివ పురాణం రెండు పూర్తిగా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవే కాకుండా శివుడు జన్మకు సంబంధించి ఇంకొక పురాతన కథ కూడా ఉంది. ఈ కథ గురించి మీ ఇంట్లో మీ అమ్మమ్మ తాతయ్యలు చెప్పే ఉంటారు. ఇంతకు ఆ కథ ఏంటి? ఒకానొక సమయంలో విష్ణువు మరియు బ్రహ్మకు మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో ఈ యూనివర్స్లో ఎవరు గొప్ప అనే మాటలతో గొడవ పడటం మొదలుపెట్టారు. అలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతున్న సందర్భంలో శివుడు మెరుస్తున్న స్తంభంలా వీళ్ళ మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అప్పుడు సడన్ గా ఓ శబ్దం వినిపించింది. మీలో ఎవరైతే ఈ స్తంభం పై భాగాన్ని కనిపెడతారో వాళ్ళే గొప్ప అనే మాట వినిపించింది. అది విన్న వెంటనే బ్రహ్మ ఓ పక్షిలాగా మారి పైకి ఎగరం